ఆ? ఏమైంది అక్క అంత డల్గా ఉన్నావు? ఏం లేదులే తమ్ముడు. ఏమైంది అక్క? బావ ఏమన్నా అన్నాడా? బావా అదొక్కటే తక్కువ. నాడి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ నువ్వేం ఫికర్ చేయకక్క. నా దగ్గర ఒక మంచి ప్లేలిస్ట్ ఉంది. మనం పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అవంతిక జరుగుబే రే చూసుకోరా. అరే పిచ్చాడువా రా నువ్వు ఎడిసి డ్రైవ్ చేస్తున్నావురా? సారీ అన్న, వదిలే అన్న. చెప్తాడు రా. అరే సారీ ఏంట్రా సారీ? ఎందుకు వస్తారా సగం Sorry సగం అన్న. రోడ్డు మీదకి మమ్మల్ని చంపడానికి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్క పాటలు ఎలా ఉన్నాయి అక్క? బాగున్నాయి తమ్ముడు. మరి అది నా ప్లేలిస్ట్ అంటే అలా ఉంటుంది. ఏయ్ అవంతి గారు, అవంతిక ఏయ్ ఏయ్ ఏంటా బండి అవ్వడం? మనుషులను చంపేస్తావా? నువ్వు రాంగ్ రూట్ ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అది చెప్పు. రాంగ్ రూటా? ట్రాఫిక్ ఉంటుందని ఇటు వచ్చాను. నేను చెప్పాను తక్కువ ట్రాఫిక్ రూట్లో వెళ్ళమని. నీ ఇష్టం వచ్చి వెళ్తున్నావు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? అయినా నీకు అంత అనుమానం ఉంటే నా బండి ఎక్కియాల్సిందే కాదు. అవును, తప్పు నెంబర్ ప్లేట్ వేసుకొచ్చి రాంగ్ రూట్ వెళ్తుంటే ఎవరికైనా వస్తుంది అనుమానం. అవంతిక్ గారు ఈడైనా మిస్బిహేవ్ చేశాడా? ఆహా, చూడక్క బావా, నిన్ను నడి రోడ్లో వదిలేసిందే కాకుండా మళ్ళీ నన్నే అనుమానిస్తున్నాడు బావగారు. రే ఫస్ట్ అతను బావా అండం మానే. అవునరా, నీ భావన ఏం కాదు, బెంగళూరులో ఇక్కడ ఉన్నాడులే. ఓ అవంతిక్ గారు రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను రాను. సరిపోయారు బావ ఇద్దరికిద్దరం. వాడిని వదిలేండి, మీరు రండి, నేను తీసుకెళ్తాను. ఇందాక ఆటోలో బ్యాగ్ వేసి మరీ పంపించావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ? అవంతిక్ గారు ఇందాకేదో బ్యాడ్ మూడ్లో ఉన్నానండి, ఇప్పుడు నేనే తీసుకెళ్తానన్నాను కదా, రండి. ఏం అవసరం లేదు తమ్ముడు, పద వెళ్దాం. అక్క బావా, ఈ నడి రోడ్డు మీద పంచాయతీ ఎందుకు బావా? ఆ పక్కన పెట్టుకొని మీ పంచాయతీ ఏదన్నా ఉంటే. మళ్ళీ బావ అంటావు? ఎవడ్రా నీకు బావా? ఇంకోసారి బావ అంటే సారీ అక్క. అవంతిక్ గారు, అవంతిక్ గారు బావా సారీ, బండి తీసేయండి బావా పక్కకి. నీ గొడవ. అవంతిక్ గారు, అవంతిక్ గారు ఆగండి. ఇద్దరు గొడవ పెట్టుకొని నా పేమెంట్ ఎగ్గొట్టారు కదా, భలే బేరంలే. ఆగండి, ఇంకేడిపించాలు, పదండి. ఎవరు ఏడ్పించింది? నేనా మీరా? అరే ఒక్కతే అమ్మాయి, ఫోన్ లేదు, ఊరు తెలీదు, ఎలా వెళ్తుందని ఇంత కూడా లేదు. ఐ నో దట్ ఐ కాంట్ డిమాండ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ మీ, బట్ ఐ రిక్వెస్టెడ్ యూ కదా. అవునండి, కానీ అప్పుడు అరే అమ్మాయిని నేనే నాచికే లేకుండా ఇన్నిసార్లు అడిగితే యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అవంతిక్ గారు ఈ టైంలో ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. నాచికే అంటే ఏంటండి? సిగ్గు శౌర్య గారు, సిగ్గు. యా సిగ్గు సిగ్గు, సారీ. అయినా నేనేం గమనించట్లేదు అనుకుంటున్నారా? నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినప్పటి నుంచి చూస్తున్నాను. అరే ఫస్ట్ తెలుగు బాగుందన్నారు, తర్వాత దానికి ఇరిటేట్ అవుతున్నారు. నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయ్యో అలా ఏం లేదండి. అలా ఏం లేదంటే వదిలేస్తా అనుకుంటున్నారా? అసలు మాట ఏంటో చెప్తారా, లేకపోతే నన్ను నడుచుకుంటూ వెళ్ళమంటారా? చెప్పండి, నన్ను ఏం చెప్పమంటారు? మీరు చూడగానే నచ్చారు, బాగా మాట్లాడుకున్నాం. అరే వైఫ్ సెట్ అవుతుందనగా వెళ్ళిపోయారు. అరే వెళ్ళిపోయిందనే బాధపడే లోపు మళ్ళీ వచ్చారు. అరే వచ్చిందని ఆనందపడే లోపు ఎంగేజ్మెంట్ అన్నారు. ఒక గంటలో ఒక మనిషికి ఇన్ని ఎమోషన్స్ అవసరమా అండి? ఐఎమ్ సారీ, నేనే మీకు రాంగ్ ఇంటెన్షన్స్ ఇచ్చినట్టున్నాను. చిచి కాదండి, నేనే అనవసరంగా ఎక్కువ ఉంచుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు తప్పు లేదు, సిచ్యువేషన్స్ అలా అయ్యాయి అంతే. సర్లేండి, సర్లే వెళ్దాం పదండి. ఎక్కండి ప్లీజ్. అయినా ఫస్ట్ అంత రూడ్గా మాట్లాడి పంపించడం ఎందుకు, తర్వాత ఇలా అడుక్కోవడం ఎందుకు? నాకు ఒక అమ్మాయి ఎంత నచ్చినా ఆ అమ్మాయి కమిటెడ్ అని తెలిసాక ఆ అమ్మాయితో మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం తప్పు. అందుకనే అలాగే నాకు నచ్చిన అమ్మాయి సింగిల్ అయినా కమిటెడ్ అయినా ఆఖరి పెళ్ళైపోయినా సరే తను ప్రాబ్లంలో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకనే ఇలా. ఎక్కండి ప్లీజ్.
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఆ, అదే నాకు ఒక చిన్న పని ఉందని చెప్పాగా అక్కడికి. ఓకే. ఏ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావా? అంటే ఆ, హైదరాబాద్ బిర్యానీ తినాలని విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఓ కానీ నీకు కుదరదేమోలే. దారిలో మంచి ప్లేస్ ఉంది, తినేద్దాంలే. హ. వద్దులే, నీకు మళ్ళీ లేట్ అవుతుంది వర్క్కి. పర్లేదులే, అసలు నువ్వు చార్మినార్ పైకి చూడలే కదా, ఇదైనా తినిపిస్తానులే. థ్యాంక్స్ శౌరి గారు. రా. పార్క్ చేస్తున్నాను, ఆర్డర్ ఇచ్చేయి. చికెన్ బిర్యానీ ఓకేనా? ఓకే. హే అవంతిక, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? నేను బాగున్నా. చిన్న ఆఫీస్ వర్క్ ఉంటే 1 డే కోసం వచ్చాలి. ఓ, జాబ్ ఇక్కడే చేస్తున్నావా? లేదు, బెంగళూరులోనే ఎంఎన్సీలో ఒక ఐటీ జాబ్. అవునా? నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల చాలా ఇబ్బంది పడేదానివే. అలాంటిది ఇప్పుడు ఎంఎన్సీ జాబ్ క్రాక్ చేసావా? బ్యాక్ డోరా ఏంటి? అంత లేదు, బుక్స్ చదవడం స్టార్ట్ చేశా అండ్ డ్యూలింగో ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా. ఏంటి, ఒక యాప్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని జాబ్ కూడా కొట్టావా? ఇది ఇంట్రెస్టింగ్. అసలు ఎలా చేసావు? డ్యూలింగో అనేది ఒక ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా పాపులర్. ఇందులో మనం ఇంగ్లీష్ తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు. ఓ, ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇందులో ఇంగ్లీష్ ఒకటే కాకుండా స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, హిందీ ఇలాంటి ఎన్నో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. క్రేజీ అసలు. డ్యూలింగో యాప్ వాడడానికి ఒక గేమ్ లా ఉంటుంది అండ్ చాలా అట్రాక్టివ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. నీకు ఆల్రెడీ బేసిక్ ఇంగ్లీష్ వస్తే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ నువ్వు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ చేసుకోవచ్చు. అవును, నేను కూడా ఇలాంటి యాప్ కోసం వెతుకుతున్నా. నేను కూడా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఆప్షన్స్ చూస్ చేసుకొని నా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటా. ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. నీ ఫోన్ ఏమో హియర్. ఇలా ఓపెన్ చేయగానే క్వశ్చన్స్ వస్తాయి. ఓ, A traveler is a person who travels. What does traveler mean? Okay, let's check. Yeah, it's correct answer. My suitcase is much dash than my backpack. Let's think heavier. Yeah, that's correct. నేను ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుని నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా కొత్త లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటా. కానీ ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫేవరెట్ లాంగ్వేజెస్ని ఫ్రీగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదే నాకు వర్క్ ఉందన్నాం కదా అక్కడికి. అవును, యాక్చువల్లీ ట్యాంక్ బండ్ దగ్గర బోటింగ్ చాలా బాగుంటుందని విన్నాను. బోటింగ్ ఒకటేనా, లేదా గోల్కొండ నుంచి గోకుల్చాడు వరకు మొత్తం రౌండ్ వేద్దామా? ఏం వద్దులే, నీకేదో వర్క్ ఉందన్నావు కదా. ఎలాగో చార్మినార్ పైకి వెళ్ళకుండా వచ్చేసాను. అలాగే ఇది కూడా అమ్మ చూద్దాం తల్లి, అనుకుంటా. వెళ్దాం పదండి. థ్యాంక్ యూ శౌర్య. హలో, మాట్లాడు, మీ ఫియాన్సీ. హలో, లేదు లేదు, అది చార్మినార్లో లేదు. నేను జాగ్రత్తగానే. ఐమ్ సారీ, అలా ఏం లేదు. నేను చెప్పేది కొంచెం. హలో, ఏమంటున్నారు మీ కాబోయే శ్రీవారు?
సారీ అదే మీ ఫియాన్సీ? శౌర్య, నేనేదో జోక్గా అన్నాను. అసలు ఏమైంది? వదిలేసి ఊరికే మూడ్ పాడు చేస్తాడు. మా అమ్మలానే తిడుతున్నాడు. వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది కదా. కన్సర్న్ వేరు, ఈ పర్సన్ ఏం చేసినా కానీ డమ్ అని ఫీల్ అవడం వేరు. అరే నేనేం చేసినా కానీ హీ ఆల్వేస్ థింక్స్ ఐమ్ డమ్. కపుల్స్ మధ్య ఇలాంటి కోపాలు రావడం కామన్లే. నువ్వు మొదలు వ్యూ ఎంజాయ్ చేయి. అయినా ఇద్దరు పర్సన్స్ ఆర్గ్యూ చేసుకుంటే దాన్ని గొడవ అంటారు. ఒక్కరే అరుస్తూ పోతే దాన్ని పిచ్చి అంటారు. మీ పెళ్ళికి ముందర మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం మంచిదే. అప్పుడే మీ ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. కరెక్టే, ఇలాంటి గొడవలైనప్పుడు ఒక్కొక్కసారి విడిపోవడం కూడా అనిపిస్తుంది. అదే టైంలో ఒక్క సెకండ్ ఆగి అసలు ఆ వ్యక్తితో మనం లైఫ్ లాంగ్ ఎందుకు జీవిద్దాం అనుకున్నాం అని ఆలోచిస్తే చాలు. ఆ కారణాల ముందర మీ కోపం చాలా చిన్నదైపోతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రీజన్స్ ఏంటో ఆలోచించు. ఆ కోపం ఆటోమేటిక్గా పోతుంది. కోపం తగ్గిపోయిందా? పోయింది. ఇప్పుడు వెళ్ళి ఫోన్ మాట్లాడు. ఆ, మాట్లాడరా. హలో, హాయ్ శిరీష్. ఐమ్ సారీ, ఓకేనా? మాట్లాడావా? సార్టెడ్. అంతే కదా. ఇప్పుడు వ్యూ ఎంజాయ్ చేయి. ఓకే, కొంచెం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇది చాలా బాగుంది కదా. దీన్ని కన్నడలో ఏమంటారు? కన్నడలో అజ్జి కూద్లు. మీనింగ్ అడిగితే తిడతారేంటండి? అయ్యో, నేనే మిమ్మల్ని తిట్టలేదండి. అజ్జి అంటే బామ్మ అని, కూద్లు అంటే హెయిర్ అని. అజ్జి కూద్లు అంటే బామ్మ హెయిర్తో కంపేర్ చేసి దీనికి పేరు పెట్టారు. అంటే దీని యాక్చువల్ నేమ్ ఇదా కాదా అని కూడా తెలీదు, బట్ మా స్కూల్ డేస్లో అదే పిలుచుకునేవాళ్ళు. అబ్బో, చాలా ఉంది కదా దీని చరిత్ర. సర్లే కానీ ఐస్ క్రీమ్ తింటావా? వద్దు, ఫుల్ ఉంది. కానీ వాష్రూమ్ యూస్ చేసుకోవాలి. దారిలో రెస్టారెంట్ వస్తుంది, ఆపుతాను. అంటే అది కొంచెం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. అక్కడంత కంఫర్టబుల్ ఉండదు కదా. ఇక్కడ దగ్గరలో మీ ఫీమేల్ ఫ్రెండ్స్ వాళ్ళ హౌసెస్? వాళ్ళందరూ దగ్గరలో లేరులే. పోనీ మీ ఇల్లైనా పర్వాలేదు. మా ఇంటికి ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఇంటి బయట సారీ అమర్ రహా అని బోర్డు పెడతారు. అమ్మో, అయితే వద్దులేండి. ఒక ప్లేస్ ఉంది కానీ కొంచెం రిస్క్ తీసుకోవాలి. తీసుకుందామా? యా, వై నాట్. ఇందుకే ఎవరిల్లు? మా అజ్జిల్లు. హాయ్ బుజ్జి. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు? అంటే ఏంటే, నీ దగ్గర రావాలంటే లెటర్ రాసి సంతకం పెట్టుకుని రావాలా? పకోడీ. ఆపు. కాల్ చేస్తే మధ్యలో ఆపేసి మళ్ళా కాల్ బ్యాక్ కూడా చేయలేదు. నేను హట్ అయ్యాను. సారీ బుజ్జి, వేరే పనిలో పడి మర్చిపోయానే. పనిలో పడి మర్చిపోయావా? అమ్మాయికి పడి మర్చిపోయావా? బుజ్జి, ఇప్పుడేంటి, రాణిస్తావా లేదా? సర్లేరా. రుచి అంటే తిన. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నారే. జంట అంటే మీలాగా ఉండాలి. నువ్వు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నా? ఎప్పుడు చూసేయగా. ఏమోనే, ఎప్పుడు చూసా సరే ఈరోజు ఏంటో చాలా అందంగా కనపడుతున్నావు. అదేం లేదులేరా. అదేం లేదంటావేంటే, ఆ నవ్వు చూడు. ఆ నవ్వు చూసే కదా ముసలాడు పడిపోయాడు. ఆ కళ్ళు చూడు,
రేగి పళ్ళలాగా ఎంత పెద్దగా ఉన్నాయో. అవి రేగు పళ్ళు కాదురా, నేరేడు పళ్ళు. ఏ పళ్ళైతే ఏముంది బుజ్జి, నీ పళ్ళ నుంచి వచ్చే నవ్వు అది నవ్వు కాదు సుమి, 1000 దీపాల వెలుగు. అంతేం కాదులేరా. నువ్వు అంతే అంటాలవే. ఈ పిల్లవరా నీకన్నా అందంగా ఉంది? అది కూడా నేనేరా, పెళ్లి కాకముందు. ఇది కూడా నువ్వేనా? నాకు ఇప్పుడు అర్థమైందే, నీతో అందంలో పోటీ పడాలంటే అవతల పక్కన నువ్వే ఉండాలి. ఊరుకోరా నువ్వు నీ ఎగసగలు కాదే. ఏంట్రా ఏదో సౌండ్ వచ్చినట్టుంది? సౌండా? నాకేం రాలేదే. లేదు లేదు, ఏదో వచ్చింది, ఉండు. నీకు చూడొచ్చిందే. చెవుడు నాకు కాదు, నీకొచ్చింది, ఉండు. అమ్మా బుజ్జి 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 బుజ్జి, ఈ రూమ్ అనుకుంటే ఆ రూమ్ కాదే. ఇదే రూమ్ లో నుంచి వచ్చిందిరా. చూసావా, ఎవరు లేరు. బాత్రూమ్ లో చూడరా. బాత్రూమ్ ఎందుకు దాక్కుంటారే? చూడరా. ఎవరైనా ఉన్నారా? దా చూడు, ఎవ్వరు లేరు. ఆ కమోడ్లోకి వెళ్ళి కూడా చూడు. ఇక్కడి నుంచే వచ్చింది. అరే బెడ్ కింద చూడరా. బెడ్ కింద ఎందుకు దాక్కుంటారు బేబీ? దొంగలు బెడ్ కింద దక్కుంటారు బేబీ. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? నువ్వు వదిలే, ఒంగేవాడు నడుము పడేస్తుంది, నేను చూస్తాను. పడితే పట్టిందిలే గాని వీలవటానికి మీ తాత కూడా లేడు. ఎవరు లేరురా. ఎవరుంటారు, ఎందుకుంటారు? చూడు బుజ్జి, ఒక డైలాగ్ చెప్తాను, జీవితంలో గుర్తుపెట్టుకో. ఎవరు లేనప్పుడే అనుమానం ఉంటుంది, అనుమానం ఉన్నప్పుడే ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఇక్కడ ఎవరు లేరని మొత్తం నీ అనుమానం. పద వెళ్దాం. కాదురా, నాకేంటో నీకంతా అనుమానం ఉంటది, ఇలానే ముసలాన్ని చంపేసావు. పద వెళ్దాం. అంతే అంటావా? ఈ వయసులో స్టంట్లని ఎందుకే నీకు? కామ్గా కూర్చొని పకోడీ తినకుండా ఉండరా, నా పకోడీ ప్లేట్ మర్చిపోయాను. పకోడీ ఇప్పుడు అవసరం? ఏయ్, ఉండరా. బుజ్జి అబ్బా, దొరికేసింది. ఎవితివే నువ్వు? మర్యాదగా నా ప్లేట్ నాకి, లేకపోతే నా సంగతి తెలియదు నీకు. బుజ్జి అంత వైలెన్స్ అవసరం మనకి? పోరా. శౌర్య ఏయ్, మా వాడిని ఏం చేయకు, మర్యాదగా యువతలకు రా. ఉసై, ఆ పిల్ల నన్నేం చేస్తే? అది నా ఫ్రెండే. నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవర్రా? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కదే, చార్మినార్లో. ఓ ఛీ. ఇది తినమ్మా, బాగుంటుంది. సాసుతో తింటే ఇంకా బాగుంటుంది. నాకు షుగర్ కదా, అందుకని తేవడం మానేశాను. బాగున్నాయా? పర్లేదు, ఇలా కూడా బాగున్నాయి బామ్మ. చిచ్చి బామ్మ, నన్ను అలా పిలవద్దు, బుజ్జి అని పిలువు. ఓ సరే బుజ్జి. నేను ఇంకా బుజ్జి అంటే శౌర్య గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. అంటే మీ ఫోన్ నెంబర్ కూడా పక్కనేదో హార్ట్ సింబల్తో సేవ్ చేసుకున్నాడులేండి. నేను ఇప్పుడు శౌర్య గర్ల్ ఫ్రెండ్నే, ఎవరు కాదన్నారు? ఎరా శౌర్య? అవును మరి, నేను నీ బాయ్ ఫ్రెండ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకోవడం తిరుగుతున్నాను. ఆ? చెప్పకుండా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసిందే కాకుండా పైగా వెటకారాలు వెదవకి. అబ్బా వదిలేవే, నేను చెప్దాను అనుకున్నాను. ఏవంతిగా? అవును బుజ్జి, అంటే నేను కూడా చెప్దామని అనుకున్నాను, కానీ శౌర్యనే మా బుజ్జికి చాదస్తం ఎక్కువ, ఆ? సాంప్రదాయాలు పట్టింపులు అని అటు నుంచి అటే బయట పంపించేస్తుంది అన్నాడు. ఏరా, నాకు చాదస్తం అంటావా? నేను మీ అమ్మలాగా నేరో మైండెడ్ కాదు, బ్రాడ్ మైండెడ్. అబ్బో, ఏదో ఎప్పుడు అమ్మాయిల ఇంటికి తీసుకురానట్టు 5వ తరగతిలో ఉండగా ఇప్పుడు దాని గురించి ఎందుకు? లవ్ స్టోరీనా? నువ్వు చెప్పు బుజ్జి. శ్రవంతి అనే అమ్మాయిని తీసుకొచ్చి నేను చేసే సున్నుండలు తనకిష్టమని చేసి పెట్టమని అడుక్కునేవాడు. ఆహా. ఆ తర్వాత వర్ష అనే అమ్మాయిని కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి తీసుకొచ్చి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయేవాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేక. బుజ్జి, ఏం మాడుతున్నావే? నీకు దండం పెడతాను, నీకు చెప్పకుండా తప్పు చేశాను. ఇప్పటి నుంచి ఒక అమ్మాయిని లేపుకెళ్ళినా కూడా ఫస్ట్ నీకే చెప్తాను, ఓకేనా? అందాక రానిస్తానేంటి? ఇద్దరు తల్లిదండ్రులతో మాట్లాడి ఎక్కడే సెటిల్ చేయను. సర్లే కానీ ఇదిగో, నా వంట డిస్టర్బ్ అవుతుంది, నువ్వు బయటకు వెళ్తే సంతోషిస్తాను నేను. రామ్మా, మన ఇద్దరం బయటికి వెళ్దాం. దా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని కాదు. వంట బాగా చేయరోయ్, మొన్నట్లాగా మార్చుకో. బుద్ధి లేని బుజ్జి.
రామ్మా ఇక్కడ కూర్చుందాం. అవును బామ్మ, మీరు శౌర్యకి నానమ్మ అవుతారా లేకపోతే అమ్మమ్మ అవుతారా? బ్లడ్ రిలేషన్ గురించి అడుగుతుంటే వాడు నాకేం కాడు. అదే బాండింగ్ గురించి అయితే వాడు నాకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. మ్మ్. అర్థం కాలేదా? మ్మ్హ్మ్. శౌర్య వాళ్ళు చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న పనికి వెళ్తూ వాడిని మా దగ్గర వదిలిపెట్టేవారు. అలా అలా వాడు ఇంట్లో ఏదన్నా అలిగినప్పుడో లేకపోతే గొడవ పడ్డప్పుడో ఇక్కడికే వచ్చి ఉండిపోతాడు. అలా వాడు ఎక్కువ మా ఇంట్లోనే పెరిగాడు. సో స్వీట్. నాకంటే మా ఆయనతో ఇంకా క్లోజు. ఓ 3 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు వాడే అన్ని దగ్గరుండి పెద్ద కొడుకులా చూసుకున్నాడు. చూస్తున్నావుగా, వాడు ఆయన బట్టలే వేసుకుని తిరుగుతున్నాడు. మీరు కూడా తాతని చాలా మిస్ అవుతున్నారా? అంటే 50 ఏళ్ల అనుబంధం కదమ్మా, కష్టమే. నా గెస్ కరెక్ట్ అయితే మీ ఇద్దరిది లవ్ మ్యారేజే అయి ఉంటుంది కదా? మ్మ్. మాదో గమ్మత్తైన లవ్ స్టోరీ అమ్మా. చూసిన గంటలోనే లవ్ లో పడిపోయాం. ఆ? గంటలోనా? అలా ఎలా? అదేంటంటే మా అన్నయ్య వాళ్ళ చెల్లెల్ని ఇవ్వటానికి పెళ్లి చూపులకు వెళ్ళాం. అక్కడ మేమిద్దరం చూసుకోగానే లవ్ లో పడ్డాము. ఓ ఆ తర్వాత మా అన్నయ్యకి వాళ్ళ చెల్లి నచ్చింది. పెళ్లి పనుల్లో ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము. అక్కడి నుంచి వచ్చే ముందు తను నీకు నేను ఇష్టమా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక కుంకుమబరిని చేతిలో పెట్టి వచ్చేసా. తను మర్నాడు ఆ కుంకుమబరిని తీసుకొని వచ్చి మా అమ్మ వాళ్ళను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నేను మా అమ్మకి చెప్పేశా, చేసుకుంటే భావం చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అని. మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. అదేంటి, వరుసకి బావే కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అంటే అంటే అప్పటికే నాకు ఒక సంబంధం ఫిక్స్ అయ్యింది. అలా చాలా రోజులు గొడవ పడి సాధించుకున్నా. అంత పట్టుతో అంత ధైర్యంగా అలా ఎలా బామ్మ? మనకు కావలసిన విషయంలో మొండిగానే ఉండాలి. అది పెళ్లి విషయంలో అయితే ఇంకా ఎక్కువ ఉండాలి. తెలిసిందా? అవును, నీ సంగతి ఏంటి? మా వాడు నచ్చాడా? అయ్యో బుజ్జి, అలాంటిదేం లేదు. అసలు నాకు మా వాడికైతే నువ్వు చాలా నచ్చేసావంట. పొద్దున ఫోన్ చేసినప్పుడు వాడి మాటల్లో చూడాలి. బుజ్జి, అక్కడ కూర మాడిపోతుంది. అబ్బా ఉండరా, వస్తున్నా గాని. ఇంకొకటి మా వాడని కాదు గాని బంగారం కట్నం అది కూడా అడగడు. నా లేదు బంగారం అంతా మీకే ఇచ్చేస్తా. ఇదిగో నేనే కట్నం వచ్చి పెళ్లి చేస్తానులే కానీ ఉండరా. ముందు అక్కడ కూర మాడిపోతుందా? అమ్మా, దా. ఒకసారి ముందు ఆలోచించుకోమ్మా. నువ్వు రా లోపలికి పో. నువ్వు పైకి వెళ్ళు. పైకా? నువ్వు పైకి వెళ్ళి వస్తున్నాను. హే, ఫిల్టర్ కాఫీయా? మ్మ్. హా. మార్నింగ్ నుంచి ఎన్ని ప్లేసెస్ తిరిగినా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తిన్నా, ఇప్పుడు మాత్రమే నా మనసుకు సమాధానం అయింది. మ్మ్. మీ బెంగళూరు వాళ్ళకి ఎంత ఇరానీ చాయ్ తాగిచ్చినా కూడా ఫైనల్గా ఫిల్టర్ కాఫీ తాగుతూనే మనసు అనుకుంటా. అయినా కింద తాగేవాళ్ళం కదా, ఎక్కడి వరకు ఎందుకు? కింద బుజ్జి ఏవేవో క్వశ్చన్స్ అడిగి చిరాకు పెట్టేస్తుంది కదా, అందుకనే పైకి తీసుకొచ్చా. సారీ ఏమనుకోకు. మరీ అంతేం ఇబ్బంది పెట్టట్లేదులే, ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అసలు నా గురించి ఏం చెప్పావు ఫోన్లో? అదంతా ఇప్పుడు ఎందుకులే. అరే చెప్పు. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు మాటకు ముందోసారి మాటకు తర్వాత ఒకసారి అన్నిసార్లు జ్ఞాపకం చేయడం అవసరమా? ఎంగేజ్మెంట్ అంటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నువ్వేం చిరాకులో ఉన్నావు? అంత ఎగ్జైట్ అయిపోవడానికి నేనేం వాడిని 10 yearsగా లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవట్లేదు. గట్టిగా చెప్పాలంటే వాడు నాకు 3 monthsగా కూడా తెలీదు. అంటే ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకుంటున్నావా?
ఇష్టం లేకుండానా అంటే శిరీష్ ఈజ్ ఓకే, డీసెంట్, గుడ్. కానీ ఇష్టమా అని అడిగితే ఏమో నాకు తెలీదు. అసలు నేను పెళ్ళికి రెడీ కూడా లేకుంటే మా అమ్మ వాళ్ళు మాత్రం జాతకం ప్రకారం ఇదే టైంకి అయిపోవాలి, ఇంత తక్కువ కట్టడానికి అసలు ఎవరు రారు, అసలు హెల్తీగా ఉన్నప్పుడు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోవాలని ఏవో చెప్పి ఒప్పించారబ్బా. పచ్చిగా చెప్పాలంటే నా మొఖాన పడేసిన ఒక 10 సంబంధాల్లో వీడేదో బెటర్గా ఉన్నాడు కదా అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది కదా. అవును, కానీ పెళ్లి చేసుకునేది మనం కదా. మన పేరెంట్స్ మాత్రం ఏం చూస్తారు? మంచి ఫ్యామిలీ, కట్నం, ప్యాకేజ్. అవి కూడా ఇంపార్టెంటేలే, నేను కాదన్నా. కానీ ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి చేసుకోబోయే ఒకరికొకరికి కదా నచ్చాల్సింది. అసలు వాళ్ళు కదా రిలేషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండాల్సింది. ముందు పెళ్ళంటూ అయిపోతే తర్వాత అంతా అదే సర్దుకుంటుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. దాని అర్థమేంటో తెలుసా నీకు? వేరే ఏ ఆప్షన్ లేకుండా సచ్చినట్టు పడుంటారని. కరెక్టే, మన పేరెంట్స్ కూడా మనల్ని చిన్నప్పటి నుంచి అన్నీ ప్రొవైడ్ చేసి అంత జాగ్రత్తగా చూసుకున్నారు. మనం కూడా మనకు అయినంతలో వాళ్ళని బాగా చూసుకుంటాం. దానికి దీనికి చెల్లు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదని ఒక రూల్ పెట్టేసేయాలి. ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉందా? అమ్మో. కానీ ఈ లాస్ట్లో ఒక విషయం చెప్పావే, ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదని. అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకు? నీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంత సీన్ లేదు. కెరియర్ గురించి. మా నాన్నది రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నన్ను కూడా ఆ ఎగ్జామ్స్ రాయమని చిరాకు పెట్టిస్తుంటాడు. నాకేమో బిజినెస్ అంటే ఇష్టం. ఒక ఐటీ జాబ్ చేసుకుంటూ డబ్బులు దానికోసం సేవ్ చేస్తున్నాను. అయితే చెప్పేసే మరి నీకు కూడా అవ్వదని. నేను ఎప్పుడో చెప్పేశా, మీకు నచ్చింది చేస్తూ కూర్చుంటే లైఫ్ లాంగ్ నేను సఫర్ అవుతానని. చెప్పేశావా? నాకు కూడా నీ అంత ధైర్యం ఉంటే బాగుండేది. ఇందాక బుజ్జి కూడా అదే చెప్తుంది. తనకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తాతని ప్రేమించిందంట కదా. అసలు అలాంటి ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా. బుజ్జి చాలా మొండిదిలే. అంత ధైర్యంగా ఉంటూ అందరికీ కుదరదు కదా. నా భయం కూడా అదే శౌర్య. ధైర్యంగా మాట్లాడలేక వీళ్ళకి సరెండర్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. ఇందాక ట్యాంక్ బండ్ దగ్గర కూడా నువ్వు అన్నావు కదా, అసలు శిరీష్తో నేను ఎందుకు ఉండాలనుకుంటున్నానో ఆ రీజన్స్ నన్నే ఆలోచించుకోమని. అసలు నాకు ఒక్క రీజన్ కూడా రాలేదు తెలుసా. నిజం చెప్పాలంటే నేను కాల్ కూడా చేయలేదు. నాకు రీజన్స్ కాదు కదా, అసలు నాకు తన గురించి ఏం తెలుసు? చాలా బేసిక్ డీటెయిల్స్ తప్పితే. అరే, తనకేమంటే కోపం వస్తుంది, రేపేమైనా గొడవ అయితే మేమిద్దరం ఎలా సార్ట్ చేసుకుంటాము, అసలు పాస్ట్లో తన లవ్ స్టోరీస్ ఏంటి, తన లవ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవేమీ తెలియకుండానే నేను పెళ్లి చేసుకుంటున్నాను. అయినా ఇవన్నీ ఇప్పుడు నేను ఆలోచించడం కూడా వేస్ట్. రేపే నా ఎంగేజ్మెంట్. ఐ థింక్ ఐ షుడ్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. నీ ఎంగేజ్మెంట్కి ఇంకా 1 డే టైం ఉంది కదా. అయితే ఏం లేదు, కాఫీ అయిపోయిందా? బస్సుకు టైం అయింది, వెళ్దాం పద. శౌర్య,
మరీ ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటే ఈ ఒక్కరోజు నేను ఇక్కడ ఉండొచ్చా? రేపు సాయంత్రమే కానీ ఎంగేజ్మెంట్. తెలుసు, కానీ నాకెందుకో వెళ్ళాలంటే భయంగా ఉంది. రేపు మార్నింగ్ ఏదో ఒక ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తాను. ప్లీజ్. ఫ్లైట్ బుక్ చేసుకున్నావా? హా, రేపు మార్నింగ్ 8కి 6 o'clock ఇక్కడ స్టార్ట్ అయితే సరిపోతుంది. సరే. కింద బుజ్జి పక్కన బెడ్ అరేంజ్ చేశాను, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు. నాకు అప్పుడే నిద్ర రావట్లేదు, నేను కాసేపు ఆగి వెళ్తాను. హ్మ్. అసలు ఎంతకాలం అయిందో టెర్రస్ మీద కూర్చుని ఇలా వ్యూ చూసి. మనకు మాత్రం ఇది రెగ్యులర్ స్పాట్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చుంటా. లక్కీ. అవును, అసలు స్టార్సే లేవేంటి? ఏం హైదరాబాదో ఏంటో. హలో, మీ బెంగళూరు పొల్యూషన్తో కంపేర్ చేస్తే మాది చాలా బెటర్. నాకు తెలిసి మీ పొల్యూషన్ దెబ్బకి చుక్కలే కాదు, చంద్రుడు కూడా రావడం మానేసి ఉంటాడు. అబ్బబ్బబ్బా, హైదరాబాద్ అంటే ఓ పొడుచుకొచ్చేసిందే. లోకల్ ఫీలింగ్ మరి. సర్లే, నాకు హైదరాబాద్ ఎంతో కొంత నచ్చింది. అవునా? ఫోన్ పోగొట్టు నానా కష్టాలు పడ్డావు, జన్మలో ఇక్కడ రానంటావు అనుకున్నా. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, కాదని చెప్పను, కానీ అవన్నీ మర్చిపోయేలాగా హైదరాబాద్ నాకు కొన్ని గుడ్ మెమరీస్ కూడా ఇచ్చింది. నేను ఇక్కడ ఏమేం తినాలనుకున్నాను, ఏమేం ప్లేసెస్ చూడాలనుకున్నాను, ఏమేం కొనాలనుకున్నాను అన్నీ చేసేసాను. అండ్ నువ్వు, యు ఆర్ మై సిల్వర్ లైనింగ్ టుడే. ఎవరో స్ట్రేంజర్ నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని నువ్వు అనుకోలేదు. నువ్వు అలా ఎందుకు అనుకోలేదో నాకు తెలీదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే పొద్దున్నుంచి నువ్వంటే ఇష్టం ఎందుకు చెప్తాను? సరే, ఈరోజు అంటే నేను నచ్చాను, నిన్నటి వరకు ఎందుకు లేరు? నా బతుకి గర్ల్ ఫ్రెండ్ని హ్యాండిల్ చేయగలుగుతానా? పుష్కలంగా చేయగలవు. మార్నింగ్ నుంచి నన్ను చూసుకున్నావుగా, నా కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ భరించావు. ఐ థింక్ యూ కెన్ హ్యాండిల్ అ గర్ల్ ఫ్రెండ్. నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తుంది. నేను జనరల్గా ఇలా ఉండను, కానీ నీతో ఎందుకో ఫస్ట్ నుంచే చనువు వచ్చేసింది కదా. ఈవెన్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ యూ. అసలు ఒక 6 అవర్స్లో ఇద్దరు స్ట్రేంజర్స్ ఇంత క్లోజ్ అవ్వచ్చు అని ఎవరైనా నాకు చెప్తే నవ్వుకునేదాన్నేమో. కానీ మన మధ్య మాత్రం ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ లైక్ అ మ్యాజిక్. అసలు 3 monthsగా నేను శిరీష్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలన్నీ నీతో చెప్పుకున్నాను. ఐ థింక్ యూ నో మీ బెటర్ దాన్ శిరీష్. అసలు నువ్వెందుకు నాకు ముందే పరిచయం కాలేదు శౌర్య? నేను వెళ్తాను. సెవెన్ అయిందా? 7? అవంతిక, అవంతిక లేట్ అయిపోయింది. ఇంకెక్కడ అవంతికిరా, నా ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఏంటమ్మా, అప్పుడే బయలుదేరావా?
అవును బామ్మ, మీ ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో వెళ్ళిపోతాలేండి. క్యాబ్ ఎందుకమ్మా, మా శౌరుగాడిని లేపుతానుండు. ఆ, వద్దు బామ్మ, అంటే అలసిపోయి ఉంటాడు కదా, నేనే కావాలని లేపలేదు. నేను క్యాబ్లో వెళ్ళిపోతానులేండి. ఒక్కదానివే జాగ్రత్తగా వెళ్ళగలుగుతావమ్మా? ఏం పర్లేదు బామ్మ, మీరు కంగారు పడకండి. హ్మ్. హ్మ్. ఉండు, ముఖంలో ఏదో ఎల్తిగా కనిపిస్తోంది. ఒక్క నిమిషం ఉండమ్మా. బామ్మ, నిన్న నైట్ మీరు చెప్పిన కుంకుమరిన ఇదేనా? అవునమ్మా, ఇప్పుడు దీని అవసరం నాకు లేకుండా పోయింది. నాకా మనవరాళ్ళు లేరు, ఇలానే ఉండిపోయింది. హ్మ్? మనవరాలు లేరా? నేనున్నాను కదా. అలా అయితే ఇది నీ దగ్గరే ఉంచు. ఆ, ఇది నాకెందుకు బామ్మ, నేను అలా అనలేదు. అలా అనకపోయినా నువ్వు నా మనవరాలివే. పెద్దవాళ్ళు ఏదైనా ఇచ్చేటప్పుడు కాదనకూడదు. తీసుకో అమ్మా, తీసుకో. అలా అని నేనేం పెద్దదాన్ని కాదమ్మో, జస్ట్ స్వీట్ 16 తెలుసుగా. సరే, బాయ్ బామ్మ, బాయ్ అమ్మా. ఉంటాను. హ్మ్. వెళ్ళిపోవడం ఏంటే? నన్ను పిలవచ్చు కదా. లేపుతానన్నారా? వద్దులే, అలిసిపోయి ఉన్నాడు అంది. ఏంటి అలసిపోయేది? హ్మ్? నా మీద అరుస్తావేంట్రా? నువ్వు చెప్పుండొచ్చుగా. బుజ్జి, నాకేనా చెప్పమందా? నాకేం చెప్తుందిరా? బుజ్జి బుజ్జి, పో నాకు ఇచ్చిందా? ఏమిస్తుంది? అదేనే, ఏ చిట్టియో ఉత్తరం అలాంటిది. ఇదేం మా కాలం అనుకున్నావా, చిట్టీలు కాగితాలు ఇవ్వటానికి? అమ్మ, నేను అవి ఎక్కడున్నావే? నాన్న బస్ స్టాండ్కి వచ్చేదా? అమ్మ, నేను ఈ పెళ్ళికి రెడీగా లేను. పెళ్ళి ఇష్టం లేదేంటే? సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని పిచ్చా? పిచ్చి పట్టింది కాబట్టి ఇంతకాలం మీరు ఏం చెప్తే అన్నిటికీ ఒప్పుకుంటూ వచ్చాను. కానీ నేను పెళ్ళికి రెడీగా లేనని తెలిసింది. శిరీష్తో అస్సలే లేనని అర్థమైంది. ఈ విషయం శిరీష్కి కూడా చెప్పేశాను. అది కాదవి. అంతేకాదు, నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న గోవా ట్రిప్కి కూడా వెళ్తున్నాను. నేను ఒక 1 వీక్లో సేఫ్గా వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. అవి బాయ్ అమ్మా. చెప్పేది వినవే. థ్యాంక్ యూ భయ్యా. ఇదేం మా కాలం అనుకున్నావా, చిట్టీలు కాగితాలు ఇవ్వటానికి? రే, మర్చిపోయాను, పాల ప్యాక్. అదేంట్రా, ఇప్పుడేగా తనకి ఇచ్చాను, ఇక్కడే వదిలేసి వెళ్ళిందా? వెళ్ళలేదే, నన్నే రమ్మంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫేవరెట్ లాంగ్వేజెస్ని ఫ్రీగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి.